హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సర్వేల సీజన్ నడుస్తుంది. వరుసగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్ని వైసీపీదే అధికారం అని చెప్పి చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు ముందు ఐపాక్ తో జరిగిన సమావేశంలో గత ఎన్నికల రిజల్ట్స్ ని సర్పాస్ చేసేలాగా ఈసారి రికార్డు సృష్టించేలాగా ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పి వెళ్లిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టే రిజల్ట్స్ ఉంటాయన్న ధీమాలో వైసీపీ క్యాడర్ ఉంది. దానికి తగ్గట్టే ఇప్పుడు మరో సర్వే, ఫోరెన్సిక్ సర్వే అనే ఒక సర్వే ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది. అందులో కూడా వైసీపీదే విజయం అని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు. వైసీపీకి 112 నుంచి 143 స్థానాలు, అంటే ఖచ్చితంగా వచ్చే స్థానాలు 112, మరో 31 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఒకవేళ అవి కనుక యాడ్ అయితే ఓవరాల్ గా 143 స్థానాల్లో వైసీపీ విజయం సాధించవచ్చు అని చెప్పి ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే పిఎస్ తేల్చి చెప్తుంది అనమాట. ఈ సర్వే అంచనా ప్రకారం అలయన్స్ కు 32 స్థానాలు వస్తాయి. కీన్ కంటెస్ట్ లో స్థానాలన్నీ కనుక కూటమి కనుక పడితే మొత్తం 63 స్థానాలతో వీళ్ళు విజయం సాధించవచ్చు అని చెప్పి ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తున్న సర్వే అనమాట. ఇక జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలకు గాను 7 నుంచి 8 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. కూటమికి 2 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఒక దాంట్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఇక విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలకు గాను 7 నుంచి 9 వరకు వైసీపీకి వస్తే 0 నుంచి 2 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది. రెండింట్లో కీన్ కంటెస్ట్ ఉంది. విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలకు గాను 7 నుంచి 10 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే 5 నుంచి 8 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది. అలాగే 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 స్థానాలకు గాను 7 నుంచి 11 స్థానాలు వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంటే 8 నుంచి 12 స్థానాలు కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. 4 మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 8 నుంచి 11 స్థానాలు వైసీపీకి, 4 నుంచి 7 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉండగా 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఇక కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను 8 నుంచి 14 స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు ఉంటే 2 నుంచి 8 స్థానాల్లో కూటమికి ఛాన్స్ ఉంది. 6 టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను 9 నుంచి 14 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే 3 నుంచి 8 స్థానాలు అలయన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. 5 టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 7 నుంచి 8 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉండగా 4 నుంచి 5 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది. అందులో ఒకటి కీన్ కంటెస్ట్. ఇక నెల్లూరులో 10 స్థానాలకు గాను 9 నుంచి 10 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటే కూటమికి 0 నుంచి 1 స్థానం దక్కే అవకాశం ఉంది. ఒక దాంట్లో కీన్ కంటెస్ట్ ఉంది. కడపలో 10కి 10 వైసీపీకి, కర్నూలులో 14 గాను 12 నుంచి 14 స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం ఉండగా 2 స్థానాల్లో మాత్రమే కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఆ రెండింటిలో కూడా కీన్ కంటెస్ట్ ఉంది. అనంతపురంలో 14 స్థానాలకు గాను 11 నుంచి 12 స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉండగా 2 నుంచి 3 స్థానాలు కూటమికి ఛాన్స్ ఉంది. ఒక దాంట్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను 10 నుంచి 12 స్థానాలు వైసీపీకి ఛాన్స్ ఉంటే 2 నుంచి 4 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. రెండింట్లో మాత్రం చిత్తూరులో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ లెక్క ప్రకారం మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు గాను 7 వైసీపీకి, 2 కూటమికి, 1 స్థానంలో టైట్ ఫైట్. విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను 7 వైసీపీకి, కూటమికి 0, 2 టఫ్ ఫైట్ ఉంది. విశాఖపట్నంలో 15 స్థానాలకు గాను 7 వైసీపీకి, 5 కూటమికి ఛాన్స్ ఉండగా 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 స్థానాల్లో వైసీపీ, 8 కూటమి. ఈస్ట్ గోదావరిలో కూటమికి ఎడ్జ్ ఉందన్నమాట. ఇక టఫ్ ఫైట్ 4 స్థానాల్లో ఉంది. వెస్ట్ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 8 వైసీపీకి, 4 కూటమికి, 3 టైట్ ఫైట్ నడుస్తుంది. కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను 8 వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి, 6 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను 9 వైసీపీకి, 3 కూటమికి, 5 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 7 కూటమికి, 7 వైసీపీకి, 4 కూటమికి, 1 దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. నెల్లూరులో 10 స్థానాలకు గాను 9 వైసీపీకి క్లీన్ ఎడ్జ్ ఉండగా కూటమికి 1 స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. కడప జిల్లాలో 10కి 10 వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతున్నాయి. కర్నూలులో 14 గాను 12 వైసీపీ ఖాతాలో పడుతుంది. 2 టఫ్ ఫైట్ ఉంది. అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు గాను 11 వైసీపీకి విజయ అవకాశాలు ఉంటే 2 మాత్రం కూటమికి ఛాన్స్ ఉంది. 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను 10 వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉండగా 2 కూటమికి క్లియర్ ఎడ్జ్ ఉంది. 2 మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఈ ప్రకారం మొత్తం వైసీపీకి అంటే గెలిచే స్థానాలు 112, కూటమి గెలిచే స్థానాలు 32, కీన్ కంటెస్ట్ 31. ఈ 31 వీళ్ళకి యాడ్ అయితేనేమో 63. ఈ 31 స్థానాలు అంటే కీన్ కంటెస్ట్ మొత్తంగా వైసీపీకి వస్తే 143 స్థానాల్లో విజయ అవకాశాలు ఉంటాయన్నది వీళ్ళ ఫోరెన్సిక్ వల్ల డాక్టర్ బాలా, సోషియో పొలిటికల్ ఇంజనీర్, ఈయన ఇచ్చిన సర్వే అనమాట, ఎగ్జిట్ పోల్ సర్వే.
ఇక జిల్లాల వారీగా ఎవరెవరు ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందన్నది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇచ్చాపురంలో బెందాలం అశోక్ టీడీపీ ప్రియా విజయ్ మీద గెలుపొందుతారు. పలాసలో సీదిరి అప్పలరాజు గెలుపొందే అవకాశం ఉంది. ఎవరు గౌతు శిరీష మీద. ఇక శ్రీకాకుళం జిల్లాలోని మరో స్థానం తెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కింజారపు అచ్చెన్నాయుడు మధ్య జరిగే పోరులో కింజారపు అచ్చెన్నాయుడు గెలుస్తారు. పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి గెలుస్తారు. శ్రీకాకుళం జిల్లాలో టైట్ ఫైట్ నడుస్తుంది. ఎవరు ధర్మాన ప్రసాదరావు గోండు శంకర్ అండ్ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి కృష్ణారావు మధ్య టైట్ ఫైట్ ఉంది. ఆమ్దాల వలసలో తమ్మినేని సీతారాం గెలుస్తారని చెప్పి వీళ్ళ సర్వే అంచనా కూన రవి మీద. ఇక ఎచ్చెర్లలో గొర్రె కిరణ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారంట నడికూడి ఈశ్వరరావు మీద. ఇక నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ గెలుస్తారు బగ్గు రామమూర్తి మీద. ఇక రాజాం స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాలే రాజేష్ గెలుపొందుతారంట కొండ్రు మురళి మోహన్ మీద. ఇక పాలకొండలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వరాయ్ కళావతి నిమ్మగ జయకృష్ణ మీద గెలుస్తారు. కురుపాంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి గెలుపొందుతారు. ఎవరి మీద అంటే తోయక జగదీశ్వరి మీద. పార్వతీపురంలో అలజంగి జోగార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు బోనెల విజయచంద్ర మీద. సాలూరులో పీడిక రాజన్న దొర వైసీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మీద విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళ సర్వే అంచనా. బొబ్బిలిలో సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అండ్ ఆర్వీఎస్సీకే కృష్ణారంగారావు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ కిమిడి కళా వెంకటరావు మీద విజయం సాధిస్తారు. గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్య గెలుపొందుతారు. ఎవరి మీద? కొండపల్లి శ్రీనివాస్ మీద. ఇక నెల్లిమర్లలో బడ్డుకొండ అప్పలనాయుడు లోకం నాగమాధవి జనసేన అభ్యర్థి మీద గెలుపొందుతారని చెప్పి వీళ్ళ సర్వే అంచనా. ఇక విజయనగరం జిల్లాలో కోలగట్ల వీరభద్రరావు స్వామి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కూతురు ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళ సర్వే అంచనా. ఇక శృంగవరపు కోటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలుస్తారని చెప్తున్నారు. ఎవరి మీద? కోళ్ళ లలిత కుమార్ మీద. ఇక భీమిలిలో గంటా శ్రీనివాసరావు మధ్య అండ్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు ఎంవివి సత్యనారాయణ మీద గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్నది వీళ్ళ సర్వే అంచనా. ఇక విశాఖపట్నం సౌత్లో టీడీపీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వాసుపల్లి గణేష్ కుమార్ మీద గెలవబోతున్నారు. ఇక విశాఖపట్నం నార్త్లో టీడీపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు వైసీపీ అభ్యర్థి కమ్మిల కన్నప్పరాజు మీద గెలవబోతున్నారంట. ఇక విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు అడారి ఆనంద్ కుమార్ వైసీపీ అభ్యర్థి మీద విజయం సాధిస్తారు. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య శ్రీనివాసరావు యాదవ్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. చోడవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ విజయం సాధిస్తారంట కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు మీద. ఇక మాడుగులలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎర్లి అనురాధ బండారు సత్యనారాయణమూర్తి మీద విజయం సాధించబోతున్నారు. అరకు వ్యాలీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం గెలుపొందుతున్నారు. ఎవరి మీద? పంగి రాజారావు మీద. పాడేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రాజు గెలవబోతున్నారు గిడ్డి ఈశ్వరి మీద. అనకాపల్లిలో మలసాల భరత్ కుమార్ అండ్ కొనతాల రామకృష్ణ మధ్య జనసేన అభ్యర్థి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. పెందుర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గెలవబోతున్నారు పంచకర్ల రమేష్ బాబు జనసేన అభ్యర్థి మీద. ఇక యలమంచలిలో టీడీపీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గెలవబోతున్నారు కన్నబాబు మీద. పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులు గెలవబోతున్నారు వంగలపూడి అనిత మీద. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ గెలవబోతున్నారు చింతకాయల అయ్యన పాత్రుడి మీద. తునిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలవబోతున్నారు యనమల దివ్య మీద. పత్తిపాడులో వరపుల సుబ్బారావు అండ్ వరపుల సత్యప్రభ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. పిఠాపురంలో వంగా గీత పవన్ కళ్యాణ్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. కాకినాడ రూరల్లో పంతం వెంకటేశ్వరరావు అంటే పంతం నానాజీ అండ్ కురసాల కన్నబాబు కూటమి అభ్యర్థి మరియు వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు మధ్య జరిగే పోరులో జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలవబోతున్నారు. ఇక పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలవబోతున్నారు దౌలూరు దొరబాబు మీద. అనపర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సాతి సూర్యనారాయణ రెడ్డి గెలవబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీద. కాకినాడ సిటీ విషయానికి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరియు వనమాడి వెంకటేశ్వరరావు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. ఇక రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్ అండ్ వాసంశెట్టి సుభాష్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బారావు గెలుపొందుతారంట పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీద. ఇక అమలాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పినేపి విశ్వరూప్ గెలుస్తారు.
ఎవరి మీద? ఐతాబత్తుల ఆనందరావు మీద. ఇక రాజోల్ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి దేవర వరప్రసాద్ గొల్లపల్లి సూర్యారావు మీద గెలుపొందుతారు. గన్నవరంలో గన్నవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పవర్తి వేణుగోపాలరావు గిడ్డి సత్యనారాయణ మీద కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణరావు గెలవబోతున్నారు. ఎవరి మీద అంటే చీర్ల జగ్గిరెడ్డి మీద. ఇక మండపేటలో టీడీపీ అభ్యర్థి వి జోగేశ్వరరావు వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తుల మీద విజయం సాధిస్తారు. ఇక రాజానగరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా గెలుపొందుతారంట బత్తుల బలరామకృష్ణ మీద. రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ ఓడిపోబోతున్నాడు. ఈయన అంటే ఎంపీగా అభ్యర్థిగా ఉండి ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ ఎంపీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి ఓడిపోతున్నాడంట. ఎవరి మీద? ఆదిరెడ్డి వాసు మీద, వాసు చేతిలో. ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధిస్తారంట సిఎస్ వేణుగోపాలకృష్ణ మీద. ఇక జగ్గంపేట విషయానికి వస్తే తోట నరసింహం గెలుపొందుతారంట జ్యోతుల నెహ్రూ మీద. రంపచోడవరం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మిర్యాల శిరీషను ఓడిస్తుందని వీళ్ళ సర్వే అంచనా. కొవ్వూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు గెలుపొందుతారు ముప్పిడి వెంకటేశ్వరరావు మీద. నిడదవోల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జి శ్రీనివాసులు నాయుడు కందుల దుర్గేష్ను ఓడిస్తారు. అచంటలో టైట్ ఫైట్ నడుస్తుంది చెరుకువాడ శ్రీరంగనాథరాజు పితాని సత్యనారాయణ మధ్య. ఇక పాలకొల్లు విషయానికి వస్తే గుడాల గోపి నిమ్మక రామనాయుడు మధ్య జరిగిన పోరులో నిమ్మక రామనాయుడు టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. ఇక నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజు అండ్ బొమ్మిడి నాయకర్ మధ్య జరిగే పోరులో ముదునూరి ప్రసాదరాజు వైసీపీ అభ్యర్థి గెలుపొందుతారు. భీమవరంలో టైట్ ఫైట్ నడుస్తుంది గంధి శ్రీనివాస్ అండ్ పులపర్తి రామాంజనేయుల మీద. ఇక భీమవరం విషయానికి వస్తే గ్రంథి శ్రీనివాస్ అండ్ పులపర్తి రామాంజనేయుల మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది జనసేన అభ్యర్థి మధ్య. ఇక ఉండిలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది, రఘురామకృష్ణరాజు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళ అంచనా. ఇక తణుకు విషయానికి వస్తే అరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఎవరి మీద? కారుమూరి వెంకటనాగేశ్వరరావు మీద. తాడేపల్లిగూడెం విషయానికి వస్తే కొట్టు సత్యనారాయణ అండ్ బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది జనసేన అభ్యర్థి మధ్య. ఉంగుడూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గెలవబోతున్నారు పచ్చమట్ల ధర్మరాజు మీద. దెందులూరు విషయానికి వస్తే చింతమనేని ప్రభాకర్ మీద కొటార అబ్బాయి చౌదరి గెలవబోతున్నారంట. ఏలూరు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉంది ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ మీద. ఇక గోపాలాపురం విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి తానేటి వనిత మరోసారి గెలుపొందే అవకాశం ఉంది. ఎవరి మీద? మద్దిపాటి వెంకటరాజు మీద. పోలవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి చిర్రి బాలరాజు మీద గెలుపొందుతారంట. ఇక చింతలపూడి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబం విజయరాజు. ఇక చింతలపూడి విషయానికి వస్తే కంబం విజయరాజు వైసీపీ అభ్యర్థి సోంగా రోషన్ మీద గెలుపొందే అవకాశం ఉంది. తిరువూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ గెలుపొందుతారు కొలికిపూడి శ్రీనివాసరావు మీద. ఇక నూజివీడు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేఘా వెంకట ప్రతాపప్పారావు గెలుపొందుతారు కొలుసు పార్థసారథి మీద. గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతారని చెప్పి వీళ్ళ సర్వే అంచనా యార్లగడ్డ వెంకటేశ్వరరావు చేతిలో. ఇక గుడివాడ విషయానికి వస్తే కొడాలి నాని గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. కైకలూరు విషయానికి వస్తే దులం నాగేశ్వరరావు అండ్ కామినేని శ్రీనివాస్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. పెడనలో ఉప్పల రాము అండ్ కాగిత కృష్ణప్రసాద్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి అండ్ కొల్లు రవీంద్ర మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. ఇక అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు మండలి బుద్ధప్రసాద్ జనసేన అభ్యర్థి మీద గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక పామరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ వర్ల కుమార్ రాజా మీద గెలుపొందే అవకాశం ఉంది. ఇక పెనమలూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బోడే ప్రసాద్ మీద గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే షేక్ ఆసిఫ్ అండ్ వైఎస్ సుజనా చౌదరి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. విజయవాడ సెంట్రల్లో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ బోండా ఉమామహేశ్వరరావు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ ఓడిపోతున్నాడంట. గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారు. ఇక మైలవరం విషయానికి వస్తే వసంత వెంకట కృష్ణప్రసాద్ మీద తిరుపతిరావు యాదవ్ గెలుపొందే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక నందిగామ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మొండికోట జగన్మోహన్ రావు గెలుపొందే అవకాశం ఉంది తంగిరాల సౌమ్య మీద. ఇక జగ్గాయపేట విషయానికి వస్తే సామినేని ఉదయభాను అండ్ శ్రీరామ్ తాతయ్య మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. పెదకూరపాడు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గెలుపొందే అవకాశం ఉంది భాషన్ ప్రవీణ్ మీద. తాడికొండలో
మేకతోడు సుచరిత అండ్ తెనాలి శ్రవణ్ కుమార్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. మంగళగిరిలో మురుగుడు లావణ్య అండ్ నారా లోకేష్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. పొన్నూరులో పులిపాల నరేంద్ర కుమార్ మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆయన గెలిస్తే 6వసారి అనమాట. అంబటి మురళి మీద. వేమూరు వరికూటి అశోక్ బాబు అండ్ నక్క ఆనంద్ బాబు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. రేపల్లెలో కూడా టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలుపొందే అవకాశం ఉంది. ఇక రేపల్లె విషయానికి వస్తే ఏవూరు గణేష్ అనగాని సత్యప్రసాద్ మీద. రేపల్లె విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలుపొందుతారని చెప్తున్నారు ఏవూరు గణేష్ మీద. తెనాలి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నబత్తుని శివకుమార్ నాదెండ్ల మనోహర్ని ఓడిస్తాడట. ఇక బాపట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోన రఘుపతి గెలవబోతున్నారు వేగసాన నరేంద్ర వర్మ మీద. ఇక ప్రతిపాడు విషయానికి వస్తే బాలసాని కిరణ్ కుమార్ బూర్ల రామాంజనేయుల మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. గుంటూరు వెస్ట్లో మంత్రి విడుదల రజని ఓడిపోతున్నారంట. ఆమె మీద పిడుగురాళ్ళ మాధవి గెలుపొందే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా మొహమ్మద్ నజీర్ను ఓడిస్తారట. ఇక చిలకలూరుపేట విషయానికి వస్తే మనోహర్ నాయుడు అండ్ ప్రతిపాటి పుల్లారావు మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరొకసారి గెలుపొందే అవకాశం ఉంది చెదలవాడ అరవింద్ బాబు మీద. సత్యనపల్లి విషయానికి వస్తే అంబటి రాంబాబు మరొకసారి గెలిచే అవకాశం ఉంది కన్నా లక్ష్మీనారాయణ మీద. ఇక వినుకొండ విషయానికి వస్తే బోల్లా బ్రహ్మనాయుడు గెలుపొందే అవకాశం ఉంది జీవి రామాంజనేయుల మీద. గురజాల విషయానికి వస్తే కాసుమహేష్ రెడ్డి మరొకసారి గెలుపొందే అవకాశం ఉంది ఎర్రపతినేని శ్రీనివాసరావు మీద. మాచర్ల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరొకసారి గెలిచే అవకాశం ఉంది జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీద. ఎర్రగొండపాలెం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచే అవకాశం ఉంది గూడూరు ఎరిక్సన్ బాబు మీద. దర్శి విషయానికి వస్తే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మళ్ళీ గెలుస్తారట గొట్టిపాటి లక్ష్మి మీద. పర్చూరు విషయానికి వస్తే ఏలూరు సాంబశివరావు టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది యాదం బాలాజీ మీద. అద్దంకి విషయానికి వస్తే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది పానెం హనిమిరెడ్డి మీద. చీరాల విషయానికి వస్తే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది కరణం వెంకటేష్ మీద. ఇక సంతనూతులపాడు విషయానికి వస్తే మేరుగు నాగార్జున మధ్య అండ్ బిఎన్ విజయ్ కుమార్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందుతారు రామచర్ల జనార్దన్ రావు మీద. ఇక కందుకూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంటూరు నాగేశ్వరరావు మీద గెలిచే అవకాశం ఉంది. ఇక కొండపి విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి గెలుపొందే అవకాశం ఉంది ఆదిమూలపు సురేష్ మీద. ఇక మార్కాపురం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు గెలుపొందే అవకాశం ఉంది కందుల నారాయణ రెడ్డి మీద. గిద్దలూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి గెలుపొందుతారు ముత్తుమూల అశోక్ రెడ్డి మీద. కనిగిరి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గెలుపొందే అవకాశం ఉంది ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మీద. ఇక కావలి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉంది కావ్య కృష్ణారెడ్డి మీద. ఇక ఆత్మకూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మీద గెలుపొందే అవకాశం ఉంది. కోవూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే మహమ్మద్ ఖలీల్ పొంగూరు నారాయణ మాజీ మంత్రి మధ్యలో టైట్ ఫైట్ నడుస్తుంది. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందుతారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద. ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి పోయి టీడీపీ టికెట్ తెచ్చుకున్న వ్యక్తి. ఇక సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోతారు. ఇక గూడూరు విషయానికి వస్తే మేరుగు మురళి విజయం సాధిస్తారు పాసం సునీల్ కుమార్ మీద. సుల్లూరుపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గెలుస్తున్నారు నెలవేల విజయశ్రీ మీద. వెంకటగిరి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపొందుతారు కోరుకొండ రామకృష్ణ మీద. ఉదయగిరి విషయానికి వస్తే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపొందబోతున్నారు కాకర్ల సురేష్ మీద. బద్వేల్ దాసరి సుధా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందబోతున్నారు బొజ్జ రోషన్న మీద. రాజంపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి. ఇక కడప జిల్లాలో మొత్తం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలుపొందుతున్నారన్నమాట. రాజంపేటలో ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, కడపలో అంజాద్ బాషా, షేక్ బేపారి, కోడుమూరు కోరుమట్ల శ్రీనివాసులు, తర్వాత రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు మూలె సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు శెట్టిపల్లి రఘురామరెడ్డి గెలుపొందబోతున్నారు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఆళ్లగడ్డలో గంగుల విజేంద్రనాథ్ రెడ్డి భూమన అఖిలప్రియను ఓడిస్తున్నారు. శ్రీశైలంలో చిల్పా చక్రపాణి రెడ్డి బుద్ధ రాజారెడ్డిని ఓడగొడుతున్నారు. తర్వాత నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దారా సుధీర్ గీతా జయసూర్య మీద గెలుపొందబోతున్నారు. కర్నూలులో
మొహమ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ అండ్ టీజీ భరత్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందుతున్నారు గౌరు చరితారెడ్డి మీద. నంద్యాలలో శిల్ప రవిచంద్రారెడ్డి గెలుపొందుతున్నారు ఎన్ఎండి ఫారూక్ మీద. బనగానపల్లిలో కాటసాని రామరెడ్డి మరొకసారి గెలుపొందుతున్నారు బీసీ జనార్దన్ రెడ్డి మీద. ఇక డోన్ విషయానికి వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందుతున్నారు కోట్ల జయసూర్య రెడ్డి మీద. పత్తికొండలో కంగటి శ్రీదేవి గెలుపొందుతున్నారు కేఈ శ్యాంబాబు మీద. కోడుమూరులో ఆదిమూలపు సతీష్ గెలుపొందబోతున్నారు బొగ్గుల దస్తగిరి మీద. ఎమ్మిగనూరులో బుట్టా రేణుక గెలుపొందబోతున్నారు జయనాగేశ్వర రెడ్డి మీద. మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి గెలుపొందబోతున్నారు రాఘవేంద్ర రెడ్డి మీద. ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి అండ్ పివి పార్థసారథి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. ఇక ఆలూరులో బుసిన విరూపాక్షి వైసీపీ అభ్యర్థి గెలుపొందుతున్నారు వీరభద్ర గౌడ్ మీద. రాయదుర్గంలో మెట్టు గోవింద్ రెడ్డి కాల్వ శ్రీనివాసుల మీద విజయం సాధిస్తారు. ఇది అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఇక ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మరొకసారి విజయం సాధించబోతున్నారు వై విశ్వేశ్వరరెడ్డి మీద. గుంతకల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డి గెలుపొందుతున్నారు గుమ్మనూరు జయరాం మీద. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య అండ్ జేసీ అస్మిత్ రెడ్డి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. సింగనమలలో ఎం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని సంబోధించిన చంద్రబాబు నాయుడు ఆయన గెలుపొందుతున్నారంట బండారు శ్రావణిశ్రీ మీద. ఇక అనంతపూర్ అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి గెలుపొందుతున్నారు వెంకటేశ్వర ప్రసాద్ మీద. కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య గెలుపొందబోతున్నారు సురేంద్రబాబు మీద. ఇక రాప్తాడ్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరొకసారి విజయం సాధిస్తున్నారు. పరిటాల సునీత ఈసారి కూడా ఓటమి తప్పదన్నది వీళ్ళ అంచనా. ఇక మడకశిఖరలో ఈరలక్కప్ప గెలుపొందబోతున్నారు ఎంఎస్ రాజు మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. హిందూపురంలో బాలయ్యబాబు మరొకసారి విజయం సాధిస్తారంట టీఎన్ దీపిక మీద. పెనుకొండలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేవీ ఉషశ్రీ చరణ్ మళ్ళీ గెలుస్తారంట సవిత మీద. పుట్టపర్తిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గెలుపొందబోతున్నారు పల్లె సింధూరారెడ్డి మీద. ఇక ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుపొందబోతున్నారు సత్యకుమార్ యాదవ్ మీద. కదిరిలో బిఎస్ మక్బూల్ అహ్మద్ కందికుంట వెంకటప్రసాద్ను ఓడిస్తున్నారంట. ఇక తంబలపల్లిలో ఇది చిత్తూరు జిల్లా విషయానికి వస్తే తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుపొందబోతున్నారు జయచంద్రారెడ్డి మీద. ఇక పీలేరులో చింతల రామచంద్రారెడ్డి అండ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. మదనపల్లిలో నిసార్ అహ్మద్ గెలుపొందబోతున్నారు షాజహాన్ బాషా మీద. పుంగునూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందబోతున్నారు చెల్ల రామచంద్రారెడ్డి మీద. ఇక చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుపొందబోతున్నారు పులివర్తి వెంకటమాని ప్రసాద్ మీద పులివర్తి నాని మీద. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన అభ్యర్థిన ఆరణి శ్రీనివాసులు గెలుపొందుతున్నారంటే ఇది కొంచెం షాకింగ్గా ఉందన్నట్టు భూమన అభినయ్ రెడ్డి మీద. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మళ్ళొకసారి గెలుస్తున్నాడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీద. సత్యవేడులో నూకతోటి రాజేష్ ఆదిమూలపు కోనరెడ్డి మీద విజయం సాధించబోతున్నారు వైసీపీ అభ్యర్థి. ఇక నగరిలో ఆర్కే రోజా అండ్ గాలి భానుప్రకాష్ మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. గంగాధర నెల్లూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాలత్తూర్ కృపార లక్ష్మి గెలుస్తున్నారు. చిత్తూరులో విజయానందరెడ్డి గెలుస్తున్నారు. పూతలపట్టులో సునీల్ కుమార్ గెలుస్తున్నారు. పలమనేరులో వెంకటగౌడ గెలుస్తున్నారు. కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడు మళ్ళొకసారి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంటే బై ఛాన్స్ గెలుపొందే అవకాశం ఉందన్నది ఫోరెన్సిక్ సర్వే అంచనా. సో ఏదేమైనా మొత్తం అంటే ఫోరెన్సిక్ సర్వే ప్రకారం కొన్ని అంశాలు అంటే వీళ్ళు సత్యదూరంగా ఉన్నా కూడా 112 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందబోతుంది. మిగతా 31 స్థానాల్లో టైట్ ఫైట్ నడుస్తుంది. అవి మెజారిటీ స్థానాలు ఎవరికి వస్తాయన్నది క్లారిటీ లేదు. సో మనం మొన్న పోలింగ్ సందర్భంలో చూసినాం పల్నాడు తిరుపతి అండ్ తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో వైసీపీకి ఓటేసిన వాళ్ళ మీద ఇళ్లలోకి వెళ్ళి లాక్కొచ్చి మరీ కొట్టిన సందర్భాలను చూసిన తర్వాత చాలామంది ఎవరికి ఓటేసినామో సర్వే సంస్థలకు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సైలెంట్ ఓటు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అన్నది వేచి చూడాలి. 4వ తారీఖు వెలువడబోయే ఫలితాల వరకు చూస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సో మొత్తం మీద వైసీపీ అయితే రెండవసారి అధికారంలోకి వస్తుందన్నది అన్ని సర్వే సంస్థలు చెప్తున్న అంచనా. ఇప్పటికే మనం రేణుకా పోతినేని తర్వాత కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే కూడా వైసీపీదే అధికారం అని చెప్పి కొన్ని సర్వే సంస్థలు అయితే 140కి పైగా స్థానాలు కూడా ఇచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. సో మరి ఈ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అన్నది 4వ తారీఖున తెలియనుంది. అప్పటిదాకా వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.